మనం చూస్తే మనం దేవుని మందిరానికి వెళితే, దేవుని మందిరానికి పోతే ఏమి దొరుకుతుంది? మనకు లాభం ఏమి? దేవుని మందిరానికి వెళితే ఏమైనా లాభం ఉందా? ఉందమ్మా? లాభం ఏమన్నా ఉందా? ఎందుకు వచ్చినారు మీరు? దేవుని మందిరానికి వచ్చినారు, ఏం ఆశించి వచ్చినారు? ఏమైనా లాభం ఆశించి వచ్చినారా? నేనైతే లాభం ఆశించి వచ్చినాను అమ్మా. రక్షణ కొరకు, అదే మనకు లాభం, అదే కదా మనకు లాభం. దానికి తప్ప ఇంకా లాభం అంటే మనకి లేదు. దానికి తప్ప లాభం అంటే ఆయనను ఆరాధించడమే మనకు లాభం, ఆయన సన్నిధిని అనుభవించడమే మనకు లాభం. కనుక దేవుని మందిరానికి వచ్చుటలో లాభాలు ఏమిటో కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం. చూడండి, దేవుని మందిరానికి రావడంలో మనకు ఆశ్రయం దొరుకుతుంది. ఏం దొరుకుతుందమ్మా? కీర్తన 84వ అధ్యాయము 3వ వచనం చదువుతాం. కీర్తన 84వ అధ్యాయం 3వ వచనం. సైన్యములకు అధిపతి యెహోవా నా రాజా నా దేవా, నీ బలిపీఠము వద్దనే పిచ్చుకలకు నివాసము దొరికెను. ఏమంట? సైన్యములకు అధిపతి యెహోవా నా రాజా నా దేవా, నీ బలిపీఠము యొద్దనే పిచ్చుకలకు నివాస స్థలము దొరికెను. ఎవరంటున్నారు? ఈ కీర్తన ఎవరు రాస్తున్నారంటే, చాలామంది సేవకులు, చాలామంది బోధించే వాళ్ళు టక్కన ఏమని చెప్తుంటారంటే దావీదు రాసిన కీర్తన అంటుంటారు. ఎవరు రాసిన కీర్తన? దావీదు రాసిన కీర్తన అంటుంటారు. కానీ ఈ కీర్తన ఎవరు రాస్తున్నారంటే పైన చిన్న అక్షరాలతో ఉంటాయి. ఎవరు రాస్తున్నారని? ఇది కోరాహు కుమారుడు రాసినటువంటి కీర్తన. ఎవరు రాసిన కీర్తన ఇది? కోరాహు కుమారుడు రాశారు. ఈ కోరాహు కుమారులు దేవుని ఆశ్రయించినారు. దేవుని బలిపీఠం దగ్గర ఈ కోరాహు కుమారులకు ఏం దొరికిందంటే ఆశ్రయం దొరికింది. అందుకే ఈ కోరాహు కుమారులు ఏమంటున్నారంటే, సైన్యములకు అధిపతి యెహోవా నా దేవా నా రాజా, నీ బలిపీఠము యొద్దనే పిచ్చుకలకు గూటి స్థలము దొరికెను, పిల్లలు పెట్టిన వానపోగులకు స్థలము దొరికెను అని అంటున్నారు. ఎవరు పిచ్చుకలు? పిచ్చుకలు ఎవరు? వారే కోరాహు కుమారులే పిచ్చుకలు. పిచ్చుకలతో పోల్చుకుంటున్నారు, పిచ్చుకలతో పోల్చుకుంటున్నారు. నేను మొట్టమొదట ఈ యొక్క వాక్యం చదివినప్పుడు, ఈ నీ బలిపీఠం దగ్గరనే మాకు నివాసం స్థలం దొరికినని వాక్యం చదివినప్పుడు, పైన చూసినప్పుడు ఈ కీర్తన కోరాహు కుమారులు రాస్తానని ఆ మాటలను చూసినప్పుడు నాకు కొంచెం ఆలోచన వచ్చింది. ఏం ఆలోచన వచ్చిందంటే, కోరాహు కుమారులు ఈ కీర్తన రాసినారు కదా, సంఖ్యాకాండం 16వ అధ్యాయంలో కోరాహు, దాతాను, అబీరాము అందరూ కూడా, వారి సంతానం అంతా కూడా, వారి కుమారులందరూ కూడా చనిపోయినారు కదా. భూమి నోరు తెలిసి మింగివేసింది. అవునమ్మా, విన్నారా? కోరాహు కుమారులను, కోరాహు కుటుంబాన్ని, అబీరాము కుటుంబాన్ని, దాతాను కుటుంబాన్ని భూమి ఏం చేసింది? నోరు తెలిసి మింగింది. ఎందుకు? దేవునికి వ్యతిరేకంగా వారు తయారవడానికి 250 మందిని భూమి నోరు తెలిసి మింగింది. ఇలా మింగినప్పుడు ఏమని రాయిందంటే సంఖ్యాకాండంలో చూడండి, సంఖ్యాకాండం ఒకసారి చదవండి. సంఖ్యాకాండము 16వ అధ్యాయము 32వ వచనాన్ని చదువుతాం. భూమి తన నోరు తెరిచి వారిని వారి కుటుంబమునకు, కోరాహు సంబంధులందరినీ, వారి సమస్త సంపాద్యమును మింగివేసెను. ఏం చేసిందంట? కోరాహు కుమారులందరినీ వారి సమస్త సంపాద్యమును ఏం చేసినారు? మింగి వేసెను. ఎవరు మింగి వేసినారు? భూమి నోరు తెరిచి మింగేసింది. ఇప్పుడు కోరాహు కుమారులు అందరూ అన్నప్పుడు, సమస్త సంపాద్యమును మింగివేసింది అన్నప్పుడు ఇంకెవరైనా శేషించుంటారా? ఇది నాకు ఆలోచన. అందరూ మింగివేయబడ్డారే అంటే వీరు ఒకవేళ ఎప్పుడు రాసింటారు? ఇంకే
ఇంకెవరైనా కోరాహులు ఉన్నారా అని చూసిన, బైబిల్ చర్చ చేసిన ఇంకెవరైనా కోరాహులు ఉన్నారా అని చూస్తే నాకు 4 కోరాహులు దొరికినారు బైబిల్లో. నా యొక్క ఆలోచన, నా విధానం ఏమిటంటే, నేను ఎక్కడి నుంచో అక్కడ 4 రెఫరెన్స్లు, ఇక్కడ 4 రెఫరెన్స్లు కూడించుకొని నేను మాట్లాడాను. నేను బైబిల్ చదువుతాను, నాకు కావాల్సిన వాక్యాన్ని బైబిల్ నుండి తీసుకుంటాను. అది అట్లా తీసుకుంటేనే, అట్లా చదివి దాన్ని నేను అనుభవిస్తేనే నాకు చెప్పడానికి ధైర్యం ఉంటుంది, దాన్ని చెప్పడానికి కూడా నాకు పొందిగా ఉంటుంది. కాబట్టి నేను ఆలోచన చేసిన, ఎక్కడ ఈ ఈ కోరాహులు ఎక్కడ ఉన్నారని బైబిల్ బాగా చదివినప్పుడు 4 కోరాహులు దొరికినారు. 4 కోరాహులు ఇక్కడ ఈ కీర్తన రాసిన వాళ్ళు ఎవరి కుమారులు, ఏ కోరాహు కుమారులని ఆలోచన చేస్తే వారు భూమి నోరు తెరిచి మింగివేయబడినటువంటి కోరాహు కుమారులే వారు రాసినారు. మరొక అనుమానం వచ్చింది, వీరు భూమి మింగివేసింది కదా, ఎప్పుడు రాసినారు వీళ్ళు? మరి భూమి మింగివేయక ముందు రాసినారా అని అంటే కాదు. సంఖ్యాకాండం 26:11 ఒక మాట చెప్తుంది. ఏమని చెప్తుందంటే, చదవండి. సంఖ్యాకాండం 26:11 అమ్మా. కోరాహు అయితే కోరాహు కుమారుడు చావలేదు. కోరాహు కుమారుడు చావలేదు. ఇక్కడ నాకు నమ్మకం కలిగింది, కోరాహు కుమారుడు చావలేదు అని. ఎందుకు రావలేదంటే, అదే సంఖ్యాకాండం 16:34 చదవండి. సంఖ్యాకాండం 16:34 వారి చుట్టూన ఇశ్రాయేలు అందరూ వారి భూమి మింగివేయినప్పుడు వారు భూమి మనల్ని కూడా మింగివేస్తారేమో అని పారిపోయినారు. వారు పారిపోతున్నప్పుడు కోరాహు కుమారులు కూడా వారి వెంట పారిపోయి దేవుని బలిపీఠాన్ని ఆశ్రయించినారు. వారితో పాటు పారిపోయి దేవుని బలిపీఠాన్ని ఆశ్రయించినారు. అందుకే వారికి ఏం దొరికిందంటే, పూర్తి స్థలం దొరికింది. వారు కనుక మా పితరులు, మా తండ్రులు, మా తాతలు ఇక్కడ ఉన్నారు కదా, మేము ఎందుకు పారిపోవాలా, వీళ్ళతో పాటు మేము కూడా చావాలనుకుంటే వారు ఏమయ్యేవాళ్ళంటే వారు కూడా పోయేవాళ్ళే. కానీ వారు తండ్రుల దోషాన్ని, ఆ తాతల దోషాన్ని, ఆ మలినాన్ని వారికి అంటకుండా కాపాడుకున్నారు. వారు పాలించినారు. అందుకే దేవుని బలిపీఠం దగ్గర పూర్తి స్థలం వారికి దొరికింది. వారు పారి రావడానికి కూడా అవకాశం ఎందుకు దొరికిందంటే, ఈ కోరాహు కుమారులు కోరాహు యొక్క ఉద్దేశాన్ని, దాతాను యొక్క ఉద్దేశాన్ని, అబ్రాహాము యొక్క ఉద్దేశాన్ని వారు అంగీకరించలేదేమో. అందుకే దేవుడు వారు పారి రావడానికి అవకాశం కల్పించినారు. వారు పారి వచ్చి దేవుని బలిపీఠాన్ని ఆశ్రయించినారు. అందుకే నా దేవా, నా రాజా, నీ బలిపీఠం యొక్క పిచ్చుకలకు పూర్తి స్థలం దొరికేను. ఇది ఆశ్రయం. ప్రియులారా, దేవుని మందిరంలోకి ఎవరైతే వస్తామో, దేవుని మందిరాన్ని ఎవరైతే అనుభవిస్తామో, మనకు ఒక ఆశ్రయం. ఇది దేవుని మందిరము. దేవుని మందిరం మనకు ఆశ్రయము. సమస్తమైన శోధన, బాధ, వేదనలో నుండి తప్పించడానికి, దాచడానికి ఇది మనకు ఆశ్రయము. అందుకే దేవుని మందిరానికి మనం పడవాలి. దేవుని మందిరానికి వారు వచ్చినారు కాబట్టి వాళ్ళకి ఏం దొరికింది? ఆశ్రయం దొరికింది. ఎవరికి? కోరాహు కుమారులకి. వాళ్ళు పాపం విడిచిపెట్టి, తల్లిదండ్రుల పాపంలో పారివారు కాకుండా, ఆ తాతల పాపంలో పారివారు కాకుండా, వాళ్ళ యొక్క సొంత ప్రజల పాపంలో పారివారు కాకుండా దేవుని మందిరానికి వచ్చినారు కాబట్టి వాళ్ళకి ఏమి దొరికిందంటే ఆశ్రయం దొరికింది. మనం కూడా లోకం యొక్క పద్ధతుల్లో, పాపంలో పారివారం కాకుండా, మన తండ్రుల దోషాలు కాకుండా, మన తాతల ముత్తాతల దోషాలు పారివారం కాకుండా దేవుని మందిరానికి వస్తే ఇక్కడ మనకు ఆశ్రయం దొరుకుతుంది. ఇక్కడ మనకు ఆశ్రయం దొరుకుతుంది. ఇక్కడ పిచ్చుకలతో పోల్చుకున్నారు. వీళ్ళు ఎంతో పోల్చుకున్నారన్నా? పిచ్చుకలతో. పిచ్చుకలంటే గోవలు. ఇప్పుడు కనబడవు. అప్పుడు ఏ చెట్టును చూసినా ఏం
ఎప్పుడైతే వచ్చినా పిచ్చుకలు అంతరించిపోయినాయి. పాపం సెల్ ఫోన్ల ప్రభావం, టవర్ల ప్రభావం. పిచ్చుకలంటే గువ్వలు, పిట్టలు, వాటితో పోల్చుకుంటున్నాం. చూడండి, దేవుడి వాక్యం మనం చూస్తే 102:7 అదే కీర్తన గ్రంథం 102:7. యెహోవా నా ప్రార్థన 102:7 రాత్రి మేలుకోవుగా నుండి ఇంటి మీద ఒంటిగానున్న పిచ్చుక వలెనున్నాను అంటున్నాడు. ఇక్కడ ఈ కీర్తన దావీదు రాస్తున్నాడు. దావీదు ఏమంటాడు? ఆయన కూడా పిచ్చుకతో పోల్చుకుంటున్నాడు. రాత్రి మెలుగువగా ఉండి ఇంటి మీద ఒంటరిగానున్న పిచ్చుక వలె ఉన్నాను అంటున్నాడు. ఇంటి మీద ఒంటరిగానున్న పిచ్చుక వలె ఉన్నాను. పిచ్చుక 3 విషయాలు మనము జ్ఞాపకం చేసుకున్నాం. పిచ్చుక అంటే పిచ్చుకకు విలువ లేదు. పిచ్చుకకు విలువ లేదు. విలువ లేదండి. ఎందుకు విలువ లేదంటే ధర్మశాస్త్రం ప్రకారంగా పాపం చేసిన వాడు పాప పరిహారం బలిగా ఒకటి, దహన బలిగా ఒకటి, పోటీలను తీసుకురావాలి, లేకపోతే మేక పిల్లలను తీసుకురావాలి. ఏమి లేదంటే వాడిని కొనుక్కోవడానికి డబ్బులు లేవంటే 2 పిట్టలు పట్టుకుని రావాలి, 2 పిచ్చుకలను పట్టుకొని రావాలి. ఎందుకు 2 పిచ్చుకలు పట్టుకోవాలి? డబ్బులు లేవు కాబట్టి పిచ్చుకలు పట్టుకోవాలి. దీనికి విలువ లేదు కదా, దీనికి రేటు లేదు, విలువ లేదు. అంటే విలువ లేని దాంతో పోల్చుకున్నారు, విలువ లేని దాంతో పోల్చుకుంటారు. మనం విలువ లేని వాళ్ళము. మనమందరము ఎవరు? మనం విలువ లేని వాళ్ళము. మనకు యేసుక్రీస్తు ఉంటేనే మనకు విలువ. యేసుక్రీస్తు యొక్క ఆత్మ మన మీద ఉంటేనే మనకు విలువ. యేసుక్రీస్తు లేకుండా మనకు విలువనే లేదు. ఆయన లేకుండా మనకు విలువ లేదు. ఇప్పుడు ఇట్లా సున్న పెడతాం, దానికి ఏమైనా విలువ ఉంటుందా? ఉండదు. దాని పక్కన ఇక్కడ 1 పెట్టండి, దానికి ఏమొస్తుంది? విలువ వస్తుంది. మనం 0, ఆయన 1. ఆయన 1, మనం 0. ఆ 1ని బట్టి 0కి విలువ వస్తుంది. కానీ 1 లేకుండా 0కి విలువ రానే రాదు. కాబట్టి విలువ లేని దాంతో వాళ్ళు పోల్చుకుంటున్నారు. విలువ లేని దాంతో పోల్చుకుంటున్నారు. రెండవది మనం చూస్తే వాళ్ళు దేంతో పోల్చుకుంటున్నారంటే దిక్కు లేని దానితో పోల్చుకుంటున్నారు. పిచ్చుకలకు దిక్కు ఉందంటే ఎవరు దిక్కులే? పిచ్చుకలకు మీకు ఎవడని కొట్టవచ్చు అవుతాని, ఎవడని పట్టుకోవచ్చు అవుతాని. దిక్కు లేదు వాళ్ళకి. ఎందుకు పట్టుకుంటే వాళ్ళు లేరు, ఎందుకు తీసుకునే వాళ్ళు లేరు. దిక్కు లేదా. మనం దిక్కు లేని వాళ్ళం. ఎవరు మనం అనుకుంటాం నాకెందుకు దిక్కు లేదు, మేము 10 మంది అన్నదమ్ములు ఉన్నాం, మాకెందుకు దిక్కు లేదు. మా మామ ఎమ్మెల్యే, మా తాత ఎంపీ, మా బావ ఎస్ఐ, సిఐ, ఒక సేవకుడు చెప్పుకుంటుండే. ఇట్లే ఎవరైనా ఏమన్నంటే ఏమనుకుంటున్నాను ఉన్నాను, మా బావ సిఐ, మా మామ డిఎస్పీ అని చెప్పుకుంటుండే. ఇది కాదు మనకు ఉండాల్సిన బలం, ఇది కాదు మనకు ఉండే దిక్కు. ఎవరెవరు ఎదురవుతుంటారు, ప్రాణానికి నా ప్రాణము అంటారు, కష్టాలలో వారు కదలిపోతారు, కరుణగల యేసు నీతో ఉంటాడు. ఎవరికి ఎవరు ఈ లోకములో, చివరికి యేసే పరలోకములో. ఎవరంట? చివరికి యేసే పరలోకములో. ఎవరెవరు ఉండొచ్చు? నీకెందుకు నేను ఉన్నానని వాళ్ళు ఉండొచ్చు. మన మీదకి వచ్చినప్పుడు నేను ఉన్నానని కూడా ఉన్నాడు. ఎక్కడ పెట్టాడు? అడ్రస్ లేకుండా పెట్టాడు. నీకేం బాగుంది, నీకేమన్నా అయితే నన్ను అడగటాడు. బామ్మారి మీదకి వస్తారు కదా, బాగుపడారు. అందుకే మనం ఎవరు? దిక్కు లేని వాళ్ళం. ఇప్పుడు మనకెవరు దిక్కు? యేసుక్రీస్తు ప్రభువే దిక్కు. ఆయనే దిక్కు మనకు, మన దిక్కు ఆయనే. అందుకు మనం
ఒక దిక్కు కలిగిన వారం అవుతాం. దేవుని మందిరానికి వస్తే, దేవుని మందిరానికి వస్తే మనకు వచ్చే లాభం ఏమంటే మనం విలువ కలిగిన వారం అవుతాము. ఒకటి దిక్కు కలిగిన వారం అవుతాము. మూడోది ఏంటంటే మనం చూస్తే ఆదరణ లేదా వాళ్ళకి ఎవరు ఆదరించారు? పిచ్చుకల్ని వాళ్ళకి నొప్పి వచ్చిన ఎవరు ఆదరించారు? వాళ్ళకి బాధ వచ్చిన ఎవరు ఆదరించారు? ఏమి ఏడుస్తావు వాళ్ళు లేరు. వాళ్ళని మనకున్నారు కానీ ఏమి ఏడుస్తావు, ఏం తుడుస్తావు అనే వాళ్ళు అయినా సరైన ఆదరణ కానీ కాదు. ఆదరణ లేని వాళ్ళ మనకి ఎలాంటి ఆదరణ లేదు. ఎవరు ఆదరించలేదు మనల్ని. మరి ఎవరు ఆదరిస్తారంటే కేవలం దేవుడు మాత్రమే మనం ఆదరిస్తారు. ఎవరు ఆదరిస్తారు? మనం దేవుడు మాత్రమే ఆదరిస్తారు. ఆయన తప్ప మనం ఆదరిస్తున్నారు. అందుకే దేవుని మందిరానికి వస్తే, దేవుని మందిరంలో మనం కాలం గడిపితే మనం ఆదరించబడతాం. ఆయన చేత మనం ఆదరించబడతాం. కాబట్టి దేవుని మందిరానికి వచ్చే లాభాలు ఏంటంటే, ఒకటి ఆశ్రయం దొరుకుతుంది, 2 విలువ దొరుకుతుంది, 3 దిక్కు దొరుకుతుంది, 4 ఆదరణ దొరుకుతుంది. చాలా దొరుకుతాయి మనకు. చాలా చాలా ఆశీర్వాదాలు దేవుని మందిరంలో దొరుకుతాయి. అదే కీర్తన 84 అధ్యాయంలోన ఏమంత అయిపోతుందంటే 4-5 వచనాలు చదివితే చూడండి. నీ మందిరములో నివసించువారు ధన్యులు, వారు నిత్యము నిన్ను స్తుతించుదురు. ఏమంట? దేవుని మందిరములో నివసించువారు ధన్యులు. ధన్యత దొరుకుతుంది మనకు. ధన్యులు అంటే అదృష్టవంతులు. దేవుని మందిరంలో మనం నివసించినప్పుడు, దేవుని మందిరం గురించి మనం ప్రార్థన చేసినప్పుడు మనకి ఏమి దొరుకుతుందంటే మనకు ఒక ధన్యత అనేది దొరుకుతుంది. మనకు ధన్యత దొరుకుతుంది. అందుకే మనం దేవుని మందిరానికి రావాలి. దేవుని మందిరంలో ఎన్నో లాభాలు ఉన్నాయి. వాటన్నిటిని మనం గ్రహించలేము. కానీ దేవుని మందిరానికి పోతే ఏం లాభం నాకు అన్నట్టు ఉంటాం మనం. కానీ దేవుని మందిరానికి వస్తే చాలా లాభాలు. దేవుని మందిరంలో ప్రార్థన చేస్తే చాలా లాభాలు ఉన్నాయి. కాబట్టి ప్రియులారా, దేవుని వాక్యం చెప్తుంది, దేవుని మందిరము చేత మనం సంతృప్తి పరచబడతాము. దేవుని మందిరము మనకు తృప్తినిస్తుందంట. చూడండి, దేవుని వాక్యం మనం చూద్దాం. కీర్తన గ్రంథం 27వ అధ్యాయం 4 వచ్చినంత 27వ అధ్యాయం 4 వచ్చి యెహోవా యొద్ద ఒక వరం అడిగితిని, దాన్ని నేను వెతుకుచున్నాను. యెహోవా ప్రసన్నతను చూచుటకు ఆయన ఆలయం ధ్యానించుటకును నా జీవితకాలమంతా నేను యెహోవా మందిరములో ఏం చేయగోరుతున్నాను? నివసింపగోరుతున్నాను. ఆయన ప్రసన్నతను చూచుటకు. దేవుని ప్రసన్నత మనకి ఇక్కడ కనబడుతుంది. దేవుని ప్రసన్నత మనము ఆదరిస్తుంది. దేవుని ప్రసన్నత మనల్ని బలపరుస్తుంది. అంతేకాదు, ఇది పరలోక గవిని అని చెప్తున్నాడు యాకోబు. ఏమంటున్నాడు? ఇది పరలోక గవిని. ఇక్కడ ఆశీర్వదించడం వలన ఇక్కడ నుంచి ఎక్కడికి వెళ్తాం మనం? పరలోకం. ఇది పరలోకానికి మార్గం. దేవుని సన్నిధి, దేవుని మందిరం, మనం పరలోకానికి వెళ్ళడానికి ఇది ఏమైందంటే గవిని అంటే ద్వారమైంది. కాబట్టి దీని ద్వారానే మనం మోక్షానికి వెళ్ళాలి. లేకుండా మోక్షానికి మనం వెళ్ళలేదు. దేవుని వాక్యం మనం విన్న దాని ప్రకారంగా మనం నడుచుకోవడానికి ప్రయత్నం చేస్తే, అలా నడుచుకుంటే దేవుడు పక్షపాతం లేనివాడు. ఆయన మనం కరుణిస్తాడు, ఆయన మనం క్షమిస్తాడు, ఆదరిస్తాడు, దిక్కుగా ఉంటాడు. అన్ని ఇబ్బందుల నుండి, అన్ని శ్రమల నుండి నీకు ఆశ్రయం ఇచ్చి ఆయన నిన్ను పోషిస్తాడు, ప్రకటిస్తాడు. ఇవి దేవుని సన్నిధిలో నుండి వచ్చేటటువంటి లాభ సాధనలు. ఇలాంటి లాభ సాధనలు వదులుకుంటావా? ఇలాంటి లాభకరమైనవి వదులుకుంటావా? నీకు పింఛన్ వస్తుంది అంటే, నువ్వు పలానా టయానికి పింఛన్ వస్తుంది అంటే
ఆ పింఛన్ కోసం నువ్వు పరిగెత్తాలి. పింఛన్ కంటే ఉద్యోగం కంటే ఇది శ్రేష్టమైనది. కాబట్టి మనం దేవునికి నమ్మకమైన వారు అవుతాం.